స్టేషన్స్లోనో రెస్టారెంట్స్లోనో పనిచేస్తూ ఇల్లీగల్గా ఉంటారు. ఏదో ఇట్లాంటివి విన్నాం. కానీ అసలు అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది, ఇంత టఫ్ టైం వస్తుంది అనేది ఇప్పటి వరకు అనుభవంలో రాలే ఎవరికి. అంటే మీలాగా అనుభవం ఉన్న వాళ్ళు సజెషన్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇట్లా ఓపెన్ డయాస్ మీదకి వచ్చిన సందర్భాలు లేవు ఇంతకుముందు, చాలా తక్కువ నాకు తెలిసి. సో ఇప్పుడు చాలా విపరీతంగా చర్చ జరుగుతోంది కదా. ఇది అమెరికా విధానాలు కారణమా ఈ పరిస్థితికి, లేకపోతే ఇంతకుముందు యష్ గారు కానీ లేకపోతే విశ్వ గారు కానీ చెప్పినట్టు అక్కడికి వలస వెళ్ళే వాళ్ళు లేదా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు చేసే మిస్యూజెస్ కారణం అనుకోవచ్చా? సార్ నేను అంటే ఐ ఆల్సో లివ్ దేర్. నేను 1993 అంటే దాదాపు 20 సంవత్సరాలు 2012 వెనక్కి. అవునవును, మీరు అన్నారు, ఐ నో దట్. యా. ఈ గొడవలు ఇప్పుడు కదా, అప్పటి నుంచి ఉన్నాయి. 95 లో విపరీతంగా డిమాండ్ ఉండేది. .com బబుల్ వచ్చింది, మీకు గుర్తుందో లేదు? అవును. ఉన్న ఉద్యోగాలన్నీ రాత్రికి రాత్రి మాయమయ్యాయి. .com కంపెనీలు రావడంతో, దాని తర్వాత హౌసింగ్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా బాగా ఇబ్బందులు వచ్చాయి. సో బిజినెస్ సైకిల్ అనేది ఈజ్ బికమ్ వెరీ కామన్ ఇన్ ద అమెరికన్ ఎకనామిక్ సిస్టమ్. బిజినెస్ సైకిల్ అంటే ప్రతి 5, 6, 7, 8 సంవత్సరాలకు ఒకసారి ఎకానమీ రిసెషన్ లోకి వెళ్తాం, మళ్ళా మంచి వేగంతో పైకి రావటం, మళ్ళీ ఉద్యోగాలు సృష్టించడం అనేది తరచుగా జరిగేది. కాకపోతే రిసెషన్ వచ్చినా కూడా గతంలో ఏంటంటే టెక్నాలజీ ఇండస్ట్రీ కొంచెం రెసిలియంట్, అంటే బాగా గట్టిగా నిలబడగలిగేది. ఈసారి కొంచెం టెక్నాలజీ ఇండస్ట్రీ కూడా కొంచెం బలహీనపడింది. దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా కూడా కొంత ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదక శక్తి, అంటే 10 మంది చేసే పని 7గురితో చేయించుకోవచ్చు అన్న ఆందోళన ఒకటి ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అంత ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాలేదు, కానీ భవిష్యత్తులో తీసుకొస్తుంది అన్న ఆందోళన కొంత ఉంది. హవెవర్ ఐ టెల్ యూ దిస్, విశ్వ గారు మాట్లాడేటప్పుడు ఐ వాస్ చెకింగ్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, విచ్ ఇస్ అమెరికా కేంద్ర ప్రభుత్వం ప్రొజెక్షన్స్, అంటే భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్ ఎట్లా ఉంటుంది అన్న ప్రొజెక్షన్స్ చూస్తే 2023 నుంచి 2033 వరకు వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ప్రతి సంవత్సరం 3,56,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి అమెరికన్ మార్కెట్. సో మనం అనుకున్నంత ఎకానమీ గోస్ బ్యాడ్ మనందరూ కాస్త పెసిమిజం, నిరాశలోకి వెళ్తాం, కానీ దిస్ ఈజ్ క్వైట్ కామన్. సో ఇప్పటి నుంచి మీరు ఇంకొక 10 సంవత్సరాల పాటు కొంత ఈ రిసెషన్ సైకిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ప్లస్ క్రిస్మస్ టైంలో కూడా అమెరికాలో దాదాపు ఒక నెల రోజుల పాటు, అమెరికా అంటే యూరప్ కూడా, మార్కెట్ విల్ స్లో డౌన్ బికాస్ అందరు సెలవుల్లో వెళ్తారు. వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎట్ మ్యాక్రో లెవెల్ అంటే మొత్తం ఎకానమీ లెవెల్లో మనం చూసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రొజెక్టింగ్ 3,56,000. విశ్వ గారు ఇంకోటి కూడా చెప్పారు, వివేక్ రామస్వామి, ఈలాన్ మస్క్, ట్రంప్ అందరూ వ్యాపారస్తులని. సరైన అబ్జర్వేషన్ అది. హీఈస్ రైట్. ఆర్థికంగా అమెరికాను కృంగదీసే నిర్ణయాలు తీసుకోరు. పార్టీలో ఉన్న అతివాదుల్ని ఏదో బుజ్జగించుకొని ముందుకు నెడతారు, కానీ బట్ వాట్ మ్యాటర్స్ మనకి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అంటే, ట్రంప్ ఏమంటున్నాడు అనేది మనం వినాలి. ట్రంప్ చెప్పేది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను హెచ్ఓ తీయనన్నాడు. ఒకటి. రెండో ఆధారం ఏముంది? ట్రంప్ గతంలో అధ్యక్షుడు, మొదటిసారి అధ్యక్షుడు కావట్లేదు. గతంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కదలలేదు. ఐ జస్ట్ చెక్. ట్రంప్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017లో 4 లక్షలు, 2018లో 3.5 లక్షలు, 2019లో 3.88 లక్షలు, 2020లో 2.5 లక్షలు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ ఉంది. F1 వీసాలు. అదేవిధంగా H1 కోట అసలు ఏమాత్రం మారలేదు. 60,000 H1 వీసాలు, 25,000 అనుకుంటా ఏది అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి, పై చదువులు అంటే ఎంఎస్లు, పిహెచ్డీలు ఉన్న వాళ్ళకి. కాబట్టి నేను మీ అంత ఆందోళన చెందట్లేదు. ఇంకొక చిన్న సవరణ ఇంత మాట్లాడింది, ఓపీటీ కాంగ్రెషనల్ అప్రూవల్ అవసరం లేదండి, మన దగ్గర జియో లాగానే. అయితే మొన్న ట్రంప్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి ఇట్లాంటి వాళ్ళు చాలా గట్టిగా క్యాంపెయిన్ చేసింది ఏంటంటే, ప్రభుత్వమే కాంగ్రెస్ అనుమతి లేకుండా చట్టాలు చేస్తుంది, అంటే ఇవే చట్టాలు, అంటే ఓపీటీ తీయొచ్చు పెట్టొచ్చు అనేది ట్రంప్ తలుచుకుంటే అయిపోతుంది. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఒక రూల్ పాస్ చేయొచ్చు. మన దగ్గర రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది. ఆ చట్టానికి అనుకూలంగా జియో గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది. అమెరికాలో కూడా ఉంటుంది రాజ్యాంగం, చట్టం, జియోల ద్వారా చట్టాలు రాస్తున్నారు అనేది వాళ్ళ వాదన. బట్ ఇవాళ ఉన్న వ్యవస్థ ప్రకారం ఓపీటీ తీయాలంటే ట్రంప్ తీయొచ్చు, కానీ 80% తీయడు అనేది నా భావన. ప్లస్ అత్యధిక ఫోకస్ విల్ బి ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ దెన్ లీగల్ ఇమిగ్రేషన్.
చివరిగా నా ఫీలింగ్ ఏంటంటే, నేను యష్ గారు చెప్పింది విన్నాను, విశ్వ గారు చెప్పింది విన్నాను. ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉంది కానీ అమెరికా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పటి నుంచి కాదు, 100 సంవత్సరాల పై నుంచి కూడా ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే చదువుకున్న వాళ్ళు, మంచి కాలేజీలో ఉన్న వాళ్ళు, మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు ఏ మాత్రం సంకోచించకూడదు వెళ్ళటానికి. ఇవాళ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా, అమెరికా తీసుకున్న, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లాంటి జర్మనీ, ఇవాళ జర్మనీ కూడా బాగా అట్రాక్టివ్ ప్లేస్ అయింది. ఈ దేశాలు అన్ని చూసుకున్నా కూడా నా రికమెండేషన్ అయితే, మీరు సరైన మార్గాల్లో వెళ్తుంటాయి. ఇల్లీగల్ గా వెళ్ళి అక్కడేదో ఇల్లీగల్ ఉద్యోగం చేస్తూ అది కొంత ఉంటుంది, నేను కాదనట్లేదు. ఆ నాయిస్ 10-20%. మంచి చదువులు చదువుకున్న వాళ్ళు తప్పకుండా అమెరికా